నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇరాన్లో ఒక ఫైటర్ జెట్ని కూల్చేసింది ఐఆర్జీసీ. ఇది పెద్ద క్లెయిమ్, అమెరికాకి చెందిన ఫైటర్ జెట్. ఇప్పుడు ఆ పైలట్ కోసం ఏంటంటే అటు యుఎస్ వెతుకుతోంది, ఇరాన్ కూడా వెతుకుతోంది. ఇరాన్ అయితే బహుమతి కూడా ప్రకటించింది. సో ఆ పైలట్ని పట్టుకున్న వాళ్ళకని అంటే నైతికంగా విజయం సాధించే దిశగా ఇరాన్ అడుగులేస్తుందనడానికి ఇది నిదర్శనం. దట్ డజంట్ మీన్ ఇరాన్ గెలిచేసింది యుద్ధంలోని కాదు, అమెరికా ఓడిపోయిందని కాదు. ఎవరూ గెలవలేదు, ఎవరు ఓడిపోలే, ప్రపంచాన్ని ఓడిస్తున్నారు అందరూ కలిసి. సో అసలు ఏం జరుగుతుంది డెవలప్మెంట్స్? 36వ రోజుకి చేరుకున్నాం. 36th డే నాడు డెవలప్మెంట్స్. ఇరాన్ ఎక్కడెక్కడో భూగర్భంలో నిర్మించిన సిటీల్లో దాచిన అమ్యునిషన్ అంతా బయటికి తీస్తుందా? అండ్ అమెరికా ఇంకా కొత్త స్ట్రాటజీస్ తోటి ఏమన్నా వస్తుందా? ఒక పక్క అటు చూస్తే తులసి గబార్డ్ని ఇంటికి పంపిద్దామని చూస్తున్నాడు ట్రంప్. వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఆల్రెడీ వెళ్ళిపోమని చెప్పాడు పీట్ ఎగ్జిత్. సో మొత్తంగా గందరగోళం అమెరికాలో. అయితే ఇరాన్లో ఉన్నా కూడా మనకి తెలియదు, అది ఐరన్ కట్టిన వెనకాల ఉంది ఆ సమాజం. ఈ డెవలప్మెంట్స్ మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే పవన్ గారు. నమస్తే అండి. సో ఒక ఫైటర్ జెట్ని కూల్చేశారు. ఐ థింక్ ఇది F-35 అంటున్నారు, బట్ F-15 అని కూడా అంటున్నారు. పైలట్ వెంట్ మిస్సింగ్. అవును. అంటే ఆయన్ని క్యాప్చర్ చేశారా లేదా? ఎందుకంటే క్యాప్చర్ చేసుంటే ఇరాన్ క్లెయిమ్ చేసేది. కరెక్ట్. దొరికితే ఎవరికైనా పట్టిస్తే మేము బహుమతి ఇస్తాం అంటున్నారు. అంటే చాలా పగ తీర్చుకునే దిశగా ఉన్నారు వాళ్ళు. సో మరి ఇది వార్ జరుగుతున్నప్పుడు వార్లో దొరికిన వాళ్ళని, వార్ ప్రిజనర్ని ఎలా ట్రీట్ చేయాలనే దానికి భిన్నంగా ఇరాన్ వెళ్ళబోతుంది. ఎందుకంటే లిప్స్టిక్ వేసుకుంటేనే పెదవులు నరికేసే సంస్కృతి అక్కడ ఉంది. సో చాలా కిరాతకంగా ఉంటుంది ఒకవేళ ఈ ఫెటాల్ ఆ పైలట్ దొరికితే. అసలు చుట్టుముట్టి ఏం జరుగుతుందండి? సో దీని గురించి చెప్పే ముందు మీరు చిన్న వార్ క్రైమ్ అన్నారు కాబట్టి ఒక చిన్న మాట అండి. బేసికల్లీ ఇప్పుడు ఎవ్వరూ కూడా రూల్స్ ఫాలో అవ్వట్లేదు. అటు ఇరాక్ ఫాలో అవ్వట్లేదు, యుఎస్ ఫాలో అవ్వట్లేదు. ఇరాన్ ఫాలో అవ్వట్లేదు. ఇరాక్ని యుఎస్ ఆక్యుపై చేసినప్పుడు అక్కడున్న మీరన్న వార్ ప్రిజనర్స్ కానివ్వండి, వేరే వాళ్ళని ఎలాగా హ్యూమన్ రైట్స్ అబ్యూసెస్ చేశారో మనకు తెలిసిందే. సో బేసికల్లీ ఏంటంటే ఇరాన్ యుఎస్ ఏమైతే వేరే దేశాలకు చేసిందో మరి ఫైటర్ జెట్ దొరికితే మరి అదే చేస్తుందంటే మనం చెప్పలేం ఇంకా. బట్ ఏంటంటే ఇరాన్ కొంచెం ఏంటంటే వాళ్ళు అది దొరికితే దాన్ని ఒక విక్టరీగా క్లెయిమ్ చేసుకోవాలి అనే దిశగా ఇరాన్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. సో దీన్ని మనం ఎలా చూడాలి? ఈజ్ దిస్ ఎ లాస్ ఫర్ యుఎస్? ఖచ్చితంగా. ఒక ఫైటర్ జెట్ని కూల్చడం అంటే ఏ దేశానికైనా అది ఒక లాసే. బట్ ఈజ్ దిస్ ఎ సెట్ బ్యాక్? నో. ఎందుకంటే లాస్కి సెట్ బ్యాక్స్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అండ్ నిజంగా నేను గతంలో కూడా చెప్పానండి, యుద్ధం అన్నాక లాసులు ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు కరెంట్లీ మనం రష్యా యుక్రెయిన్ చూసుకున్నా, రష్యాలో ఎక్కడో యుక్రెయిన్ ఒక మూల ఉంటే రష్యాలో ఇంకొక మూల ఉన్న ఫైటర్ బేస్లోకి, ఎయిర్ బేస్లోకి వెళ్ళి బాంబర్స్ని పేల్చింది డ్రోన్స్ ద్వారా. అది లాస్. కానీ రష్యాకి సెట్ బ్యాక్ కాదు. ఎందుకంటే ఇంకా 20% ఆఫ్ యుక్రెయిన్ ఆక్యుపై చేసుకుని ఉంది, అప్పర్ గ్రౌండ్లో ఉంది ఒక రకంగా యుక్రెయిన్ రష్యాతో పోల్చుకుంటే. సో అలాగే ఇది కూడా లాసే. బట్ ఇరాన్కి ఇంకా అప్పర్ హ్యాండ్ వచ్చిందా అంటే టూ ఎర్లీ టు కమ్ టు ఎ కన్క్లూజన్. ఎందుకంటే నిజంగానే చెప్పాలంటే ఇరాన్కి బేసికలీ స్ట్రాంగ్ నేవీ లేదు అండ్ స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ లేదు. డిస్పైట్ దట్ వాళ్ళకి ఉన్న మినిమల్ ఎయిర్ డిఫెన్స్తోని F-15 లాంటి ఫైటర్ జెట్ని కూల్చారంటే అ రిమార్కబుల్ అచీవ్మెంట్. దాన్ని అందరూ గుర్తించాలి, అప్రిషియేట్ చేయాలి. కానీ దాని తర్వాత అక్కడ ఎవరైతే ఫైటర్ జెట్ నుంచి ఎజెక్ట్ అయిన పైలట్ ఉన్నాడో అతనిని అన్వేషించడం కోసం యుఎస్ఏ రకరకాల పంపిస్తూ వచ్చింది. ఒక UH-60 చాపర్ని పంపింది. దాని తర్వాత మిడ్ ఎయిర్ రీఫిల్లర్ కోసం ఎయిర్ క్రాఫ్ట్ని పంపింది. అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళే ఫైటర్ జెట్ని కూల్చిన ఇరాన్ చాలా స్లోగా వెళ్ళే మిడ్ ఎయిర్ రీఫిల్లర్ని కూల్చలేదు. ఎందుకని మరి తెలీదు. ఎందుకు అనేది అదే ప్రశ్న ఇంకా. సో అంటే ఇక్కడ ఎవరిని సమర్థించక్కర్లేదు, ఎవరిని అపోజ్ చేయక్కర్లేదు. మనం 360 degrees చూస్తే దట్ వాస్ అన్ అచీవ్మెంట్ డౌనింగ్ F-15. కానీ చాలా స్లోగా వెళ్తాయి మిడ్ ఎయిర్ రీఫిల్లర్స్, మరి దాన్ని కూల్చలేదు. ఎందుకంటే ఫ్యూయల్ తోటి ఉంటాయి కదా. బట్ ఒకవేళ ఇన్ కేస్ బ్లాస్ట్ అయినా అది ఎయిర్లోనే బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఇంకా దానివల్ల అది ఏదైతే మిడ్ ఎయిర్లో రీఫిల్లింగ్ చేస్తుందో ఆ చాపర్స్ కూడా లాస్ అవుతుంది. కానీ ఆ చాపర్స్ని కూడా ఏం చేయలేదు. సో మరి వాళ్ళు రీఫిల్లింగ్ అంటే ప్యారలల్గా వచ్చేసి ఒక పక్క ఎలైన్ అయ్యి చేసుకుంటాయి. అవునండి. ఇప్పుడు మనకు చెప్పాలంటే మిడ్ ఎయిర్ రీఫిల్లర్ ఇక్కడ ఉంటే గనక ఇలా వస్తాయి కొన్ని.
వచ్చి అవి చాపర్స్, అవి ఫైటర్ జెట్లో కానివ్వండి, or pipes అవన్నీ. ఆర్ పైప్స్ అవి చాపర్లో కానివ్వండి లేకపోతే ఫైటర్ జెట్లో కానీ అవి వెళ్తాయి. మొత్తం మిడ్ ఎయిర్ రీఫిల్లింగ్ అయిపోయిన తర్వాత అవి ఆటోమేటికల్ వెళ్ళిపోతాయి. అప్పటిదాకా స్టాండర్డ్గా ఉంటాయి. ఎస్ ఉంటాయి. అది చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ మాత్రమే చేయగలరు. వెరీ ట్రూ. ఎందుకంటే అది పైకి కూడా చేయలేవు, అవి వాళ్ళు కొంచెం డౌన్కి రావాలి వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా ఈ ఏవైతే ఇప్పుడు మిసైల్స్ ఉంటాయో ఇరానియన్ మిసైల్స్ వాటికి ఇంకా టార్గెట్ దగ్గరకు ఉంటారు. అండ్ దే విల్ బి అండర్ రాడార్ స్కానింగ్ లోనే ఉంటాయి. సో మరి వాటిని పేల్చలేదు. మరి వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నాయా ఆర్ ఆర్ దే సేవింగ్ మనకి ఇంకా తెలియదు. లేదా వ్యూహం ప్రకారం వెళ్తాం. వ్యూహము మరి తెలీదు. ఇదే టైంలో ఇంకొకటి ఏం జరిగిందంటే యుఎస్ది ఇంకొక ఐ థింక్ ఫైటర్ జెట్ ఆర్ లేకపోతే ఇంకొక రికానెసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లేర్స్ వదిలింది. బేసికల్లీ ఫ్లేర్స్ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు మామూలుగా కొన్ని మిసైల్స్ వదులుతారు, మనం మామూలుగా చూస్తూ ఉంటాం. ఎయిర్ బ్యాటిల్ అవుతున్నప్పుడు మిసైల్స్ వదిలినా లేకపోతే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వదిలినా ఈ ఫైటర్ జెట్లు కానివ్వండి, చాపర్స్ కానివ్వండి, రికానెసెన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర కౌంటర్ డిప్లాయబుల్ మెషర్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటంటే మిసైల్సే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్లేర్స్ అనేవి వదులుతారు. ఆ ఫ్లేర్స్ ఎలాంటి సిగ్నల్స్ మిసైల్స్కి ఇస్తాయి అంటే మిసైల్స్ అవి ఫైటర్ జెట్ అని అనుకుంటాయి ఆర్ చాపర్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. సో వాళ్ళు ఇంకొక దారిని వెళ్ళిపోతారు, ఈ మిసైల్ ఆ ఫ్లేర్స్కి వచ్చి తగులుతుంది, బ్లాస్ట్ అయిపోతుంది. సో అలాంటి ఫ్లేర్స్ని కూడా యూఎస్ దీంట్లోకి తీసుకెళ్ళిపోతాయి. కరెక్ట్. సో అలాంటి ఫ్లేర్స్ కూడా యూఎస్ వదులుతోంది. అండ్ ఇవన్నీ కూడా జరుగుతున్నది చాలా లో వదులుతుంది ఆ ఫ్లేయర్స్ మిడ్ ఎయిర్. కానీ ఈ రీజన్ గురించి ఈ ప్రావిన్స్ ఎక్కడ జరుగుతుందో మీకు చెప్తానండి డౌన్ ద లైన్. బట్ ఇప్పుడు మీకు ఏదైతే ఎక్కడి నుంచి మిడ్ ఎయిర్ సరే అంటే దానికోసం ఉపయోగిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఏంటి? ఒకటి మిడ్ ఎయిర్ రీఫిల్లర్ వీళ్ళ దగ్గర ఉన్నది KC-135 అండ్ దాని తర్వాత వీళ్ళు వాడుతున్న చాపర్ల పేర్లు UH-60. వాటిల నుంచి వదులుతారు. ఎస్ వాటిల నుంచి వదులుతారు. ఆర్ మేబీ యూఎస్ దగ్గర ఇంకా ఉన్నాయి. F-35 ఫైటర్ జెట్ కూడా ఉంది. అండ్ దాని తర్వాత C-17 గ్లోబ్ మాస్టర్ ఉంది, C-130J. మేబీ మనకి కనిపిస్తున్న ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్లో ఇవి వాడుతున్నారు. మేబీ ఇంకా వేరేవి కూడా పంపారేమో మనకు తెలియదు. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటేనండి, ఈ మిడ్ ఎయిర్ రీఫ్యూలింగ్ కానివ్వండి, ఈ ఫ్లేర్స్ వదలడం చాలా లో ఎయిర్లో వీళ్ళు చేస్తున్నారు. అంటే ఆకాశం ఎత్తులో కాదు, చాలా కింద విజిబిలిటీలో చేస్తున్నారు. అంటే ఈ మిసైల్స్ కానీ వీళ్ళు లేకపోతే ఈజీగా టార్గెట్ చేయొచ్చు. బట్ ఏవి టార్గెట్ అవ్వలే. మరి వ్యూహమా లేకపోతే మరి ఏంటో ఇంకా తెలీదు. ఇరాన్ దగ్గర వెపన్స్ ఖాళీ అయిపోయినాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ ఏంటంటే అదొక్కటే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. అండ్ ఇప్పటికే మీకు నేను గతంలో కూడా చెప్పాను, మొదట్లో ఇరాన్ వదిలినన్ని మిసైల్స్ ఇప్పుడు వేరే దేశాల మీదకి వదలట్లేదు. ఒకే రోజు 600-700 వదిలారు. కరెక్ట్. కానీ ఇప్పుడు చాలా మటుకు తగ్గింది. దాని అర్థం ఇరాన్ వీక్ అయిందా అంటే మనకు తెలీదు. బట్ ఇరాన్ ఇప్పుడు సెలెక్టివ్ టార్గెట్స్ చేసుకుంటోంది. ఇది వరకు మీరు చెప్పినట్టు 600 అన్నప్పుడు ర్యాండమ్ ఏదైనా ఒకటి టచ్ అవ్వాలి, స్ట్రైక్ అవ్వాలి, లాస్ అవ్వాలని. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా సెలెక్టివ్గా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో వాటర్ పైప్స్ని చేయడం కానివ్వండి, కువైట్లో ఎయిర్ బేస్లు చేయడం కానివ్వండి, ఖతార్లో లేకపోతే LPG స్టోరేజ్ కానివ్వండి, డీసాలినేషన్ ప్లాంట్స్, ఇలాగ సెలెక్టివ్ చేస్తున్నారు. మరి సెలెక్టివ్ చేస్తున్నారు కాబట్టి తక్కువ చేశారా, తక్కువ అయ్యాయి కాబట్టి సెలెక్టివ్గా చేస్తున్నారు మనకి తెలియదు ఇంకా. సో డౌన్ ద లైన్ ఒకవేళ యుద్ధం మొదలైతే గనక నిజంగా ఫుల్ ఫ్లెష్డ్ వార్ స్టార్ట్ అయితే మనకి ఎవరి బలాబలాలు ఏంటనేవి తెలుస్తాయి. అయితే ఇప్పుడు మీరు అడిగారు దీని ఎక్కడ జరుగుతోంది ఇదంతా అని. ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇదంతా ఖుజస్థాన్ ప్రావిన్స్ పరిసరాల్లో జరుగుతోంది. మన వ్యూయర్స్ కనుక గుర్తున్నట్టయితే మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఖుజస్థాన్ రీజన్ గురించే. జస్ట్ స్మాల్ రీక్యాప్ అండి. ఖుజస్థాన్ అనేది ఇరాన్లో ఆయిల్ రిచ్ రీజన్. బేసికల్లీ ఖర్గ్ ఐలాండ్ ఏంటంటే ఆయిల్ ఎక్స్పోర్ట్కి ఖర్గ్ ఐలాండ్ అయితే ఆయిల్ ఎక్కువగా మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎక్స్ప్లోరేషన్ కానివ్వండి, మొత్తం తీయడం కానివ్వండి, ఇదంతా కూడా ఖుజస్థాన్ ఆయిల్ రిచ్ రీజన్ ఇరాన్లో 31 ప్రావిన్సుల్లో. అపార్ట్ ఫ్రమ్ ఆయిల్ రిచ్ రీజన్ ఇది వాటర్కి కూడా చాలా ఇంపార్టెంట్, అగ్రికల్చర్కి ఇంపార్టెంట్ అండ్ ఇండస్ట్రియల్ బేస్ కూడా. ఈ ప్రాంతంలో ఎక్కువగా మనకి ఏదైతే ఎయిర్ది బాగా డామినెన్స్ జరుగుతుందో అది మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో ఇది ఎందుకు అవుతోంది అంటే ఒక పాసిబిలిటీ ఏముంది అంటే మేబీ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అని ట్రంప్ తరచు అంటూ వస్తున్నాడు. అది వయా ఖుజస్థాన్ అయ్యే అవకాశం ఉంది.
ఖచ్చితంగా ఇదే అవుతుందని ఎవరు చెప్పలేరు. అంటే ఉన్న పాసిబిలిటీస్ ఒక పాసిబిలిటీ ఖుజెస్తాన్ ఉందండి. అంటే ఎక్స్ట్రీమ్ కోస్టల్ లైన్ లో ఉంది. ఎస్, ఎక్స్ట్రీమ్ అంటే పర్షియన్ గల్ఫ్ ఉంటుంది కదండి, ఆ పర్షియన్ గల్ఫ్ ఇరాన్కి ఏవైతే బార్డరింగ్ ఉంటాయో పర్షియన్ గల్ఫ్కి, దాంట్లో ఖుజెస్తాన్ ఉంటుంది, ఆల్మోస్ట్ టాప్లో వస్తుంది. ఖుజెస్తాన్కి బార్డర్ లైన్లో ఇరాక్ ఉంటుంది, చాలా థిన్ స్ట్రిప్, ఒక్కసారి దాటేస్తే కువైట్. సో బేసికల్లీ ఒకవేళ వీళ్ళు ఆపరేషన్ చెయ్యాలి అనుకున్నా వీళ్ళకి అది ఒక అనువైన ప్రాంతం ఖుజెస్తాన్. బూట్స్ ఆన్ గ్రౌండ్ నేరుగా తీసుకొచ్చి ఖుజెస్తాన్ లో చేయలేరు కదా వాళ్ళు, పారాట్రూపర్స్ అక్కడ దింపలేరు. తెలియదు, సో కువైట్ లో దింపుకోవాలి, లేదా ఇరాక్ ను బెతలాడుకుని అక్కడ దింపుకోవాలి. ఎస్. సో అంటే బేసికల్లీ ఇంకా వీళ్ళు దే ఆర్ నాట్ యాక్చువల్లీ, ఇంకా వాళ్ళు ప్లాన్స్ ఆబ్వియస్లీ రివీల్ చెయ్యరు, ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి కాబట్టి. కానీ ఆల్రెడీ మనకి ఇప్పుడు డియాగో గార్సియా ఏదైతే ఉందో మారిషస్లో, అక్కడ యుఎస్ ట్రైనింగ్, వాళ్ళు ఏవైతే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఎవరైతే రాబోతున్నారో ఇరాన్లోకి, వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు. ఆ వీడియోసే మనకు ఆల్రెడీ ఆ ఫుటేజ్ కానివ్వండి, ఫొటోస్ కానివ్వండి, మనకి ఇవన్నీ కూడా విజిబుల్ ఓపెన్ సోర్స్లో ఉన్నాయి, యుఎస్ కూడా చూపించింది. సో ట్రంప్ చాలా సీరియస్గానే ఉన్నాడు దట్ హీ హ్యాస్ టు సెండ్ సోల్జర్స్ అని. బట్ దానివల్ల అది సూసైడ్ మిషనా, లేకపోతే చాలామంది ప్రాణ నష్టమైన వాళ్ళు అచీవ్ చేస్తారా అనేది మనం వేచి చూడాలి. ఏం లేదు, వాళ్ళు అలా దిగుతూ దాన్ని ఆ యురేనియంని జాగ్రత్తగా ఎలిసిట్ చేసే క్రమంలో దాని ధూళి వల్ల కూడా వాళ్ళ ఎముకలు కాలిపోతాయి, ఎముకలు అంటే నుజ్జు అయిపోతాయి, మనుషులు లసలసలు అడిపోతూ కింద పడిపోతారు. అండ్ దానివల్ల వెలువడే రేడియో ధార్మికత అనేది కలిగించే డ్యామేజ్ మామూలుగా ఉండదు. కేవలం ఆ ఒక్క రీజనే కాదు, ఇది వాళ్ళు వెళ్ళిన ఆ పర్టికులర్ ఇస్ఫహానే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా విస్తరించే ప్రమాదం ఉంది అని చెప్పి. బట్ ఇంత నిజంగా మీరు అన్నారు కదా, సూసైడల్ మిషనే, అంటే తెగించేశాడు ఆయన. కరెక్ట్. ఎందుకంటేనండి బేసికల్లీ ట్రంప్ ఇప్పుడు బేసికల్లీ ఒక నెరేటివ్ ఏం నడుస్తుంది, ఎవర్ సిన్స్ దిస్ వార్ బిగన్, యుఎస్కి ఓడుతూ వస్తుంది అండ్ ఇరాన్ ఓడుతోంది గెలుస్తుంది అనే కంటే కూడా ఇరాన్ గెలుస్తోంది అని అంటున్నారు. ఎడ్జ్ కనిపిస్తుంది, ఎడ్జ్ ఇరాన్ వైపు ఉందని అంటున్నారు. సో ట్రంప్కి ఏంటంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయండి. సో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చే లోపల ట్రంప్ ఒకటి ఏదైనా విక్టరీ అని చూపించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ నరేటివ్ ట్రంప్కి వ్యతిరేకంగా నడుస్తున్న టైంలో 68% ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు, అమెరికన్ ప్రజలు, ఇట్స్ నాట్ డెమోక్రాట్స్, ఇట్స్ నాట్ రిపబ్లికన్స్, అమెరికన్ ప్రజలు అండ్ మగా హార్డ్ కోర్ రైటిస్టులు, మగా సపోర్టర్సే ఆయన వ్యతిరేకిస్తున్నారు. సో నేను చెప్పేది మొన్నటి రేటింగ్ 68% వ్యతిరేకత, కరెక్ట్, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. సో అది చేంజ్ చేయాలి అంటే తను ఒక విక్టరీ ఆస్పెక్ట్ చూపించాలి. అండ్ ఇంకొకటి విక్టరీ ఆస్పెక్ట్, మనం మెయిన్లీ ఈ మిలిటరీది మాట్లాడే ముందర చిన్నది, మీరు ఎలక్షన్స్ది మీరు మాగా అన్నారు కాబట్టి రీసెంట్లీ అంటే ఓటర్ బేస్ని అపీస్ చేయడంలో ట్రంప్ మేబీ ఒక కొత్త వ్యూహం ఏమన్నా పన్నుతూ ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ఫైరింగ్స్ అవుతూ ఉన్నాయి, ఎస్పెషల్లీ పీట్ హెగ్సెత్ డిఫెన్స్ వార్ సెక్రటరీ, వార్ మినిస్టర్, కరెక్ట్, ఆయన చేస్తున్న ఫైరింగ్స్ చాలా ఉన్నాయి. సో చాలా మంది అనేది ఏంటి అంటే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ వెళ్ళిపోమన్నాడు. కరెక్ట్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానివ్వండి, వీళ్ళకి వేరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా తీసేస్తూ వచ్చారు. అండ్ టు బి ఆనెస్ట్ ఇది ఫస్ట్ టైం కాదు, పీట్ హెగ్సెత్కి ఎప్పుడైతే ఛార్జ్ ఇచ్చారో అప్పటి నుంచి ఇలాంటి ఫైరింగ్స్ చాలా అవుతూ వస్తున్నాయి. అంటే ట్రంప్ 2 అనమాట. కరెక్ట్, ట్రంప్ 2.0 ప్రెసిడెన్సీ మొదలైనప్పటి నుంచి ఇలాంటి ఫైరింగ్స్ చాలా అవుతూ ఉన్నాయి. అనేది పీట్ హెగ్సెత్ కూడా రెప్లికా ఆఫ్ ట్రంప్. కరెక్ట్, ఎందుకంటే ఆబ్వియస్లీ ఈయన పిక్ కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి అంటే, ఒకటి ఇప్పుడు బేసికల్లీ ఉన్న వాళ్ళందరూ కూడా మేబీ ట్రంప్ది ఒప్పుకుంటూ ఉండకపోవచ్చు, మేబీ వాళ్ళు పేట్రియాట్స్ అయ్యి, అంటే మీరు ఇందాక మనం అనుకున్నట్టు సూసైడ్ మిషన్ కాబట్టి సైనికులని పంపడం ఇష్టం లేకపోవచ్చు, ఆర్ లేకపోతే వీళ్ళ లీనింగ్ రిపబ్లికన్స్ వైపు ఉండకపోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ ఏదైతే మార్పులు జరుగుతున్నాయో ఇవి అందుకే అవ్వచ్చు. ఇది మిలిటరీలీ. ఇంకొకటి మీరు ఏదైతే మాగా ఓటర్ బేస్ అన్నారో వాళ్ళని అపీస్ చేయడం కంటే వాళ్ళని ఇంకా తన వైపు తెచ్చుకోవడానికే ఇప్పుడు కొత్త ఫైరింగ్లు జరగబోతున్నాయన్న ఒక వార్తలు వస్తున్నాయి.